నేనున్నా అని చెప్పేసి ముందుకు వచ్చేటువంటి మన ముఖ్య అతిథి అయినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు పెద్దలు హరీష్ రావు గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మనకు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉండి మొన్న మన ఎమ్మెల్యే ఎన్నికల్లో మనకి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పెద్దలు వెంకటరామరెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు మన అన్న దేశపతి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా అన్న దేవేందర్ అన్న గారికి, అదేవిధంగా ఎర్రోల శ్రీనివాస్ గారికి, చంద్రగౌడ గారికి, గోపి గారికి, అదేవిధంగా మన గౌరవ జెడ్పీటీసీ సభ్యులకు, మరి అదేవిధంగా పిఎస్ఎస్ చైర్మన్లకు, ఎంపీపీ అధ్యక్షులకు, జెడ్పీటీసీ సభ్యులకు, పార్టీ అధ్యక్షులకు, టౌన్ ప్రెసిడెంట్ అధ్యక్షులు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్స్ కి, గౌరవ మాజీ సర్పంచ్లందరికీ, గౌరవ ఎంపీటీసీ సభ్యులకు, మరి సభా వేదిక పడినటువంటి సర్పంచ్ ఫోరం అధ్యక్షులకు, పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి సోదరులకు, సోదరిమణులకు, మీ అందరికీ కూడా చేతులెత్తిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్న పత్రికా మిత్రులకు కూడా. మరి ఈరోజు మనం ఇదే వేదిక ద్వారా మనం కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మన శాసనసభ ఎన్నికల ప్రచారానికి శంఖారావం మరి పూరించడం జరిగింది. ఆ రోజు కూడా పెద్దలు హరీష్ రావు గారు, వెంకటరామరెడ్డి గారు ఇన్ఛార్జ్ గా మన మధ్యలో ఉన్నారు. మీ అందరు కృషి వలన, రాత్రి మగలు మీరు కష్టపడడం వల్ల, తిండున్నా లేకున్నా, నిద్రున్నా లేకున్నా, కొంతమంది మోసం చేస్తున్న వాళ్ళు పక్కకున్నా, అవన్నీ పట్టించుకోకుండా మేము ఈ రోజు మన కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ జెండాను నర్సాపూర్ లో ఎగరేస్తామని చెప్పేసి మీరందరూ కూడా కంకణబద్దులై ఈ రోజు నన్ను గెలిపించినందుకు మీ అందరికీ కూడా చేతులెత్తిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సదా మీకు రుణపడి ఉంటాను అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి 25 సంవత్సరాలుగా నా ప్రయాణం అంతా మీతోనే ఉంది. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఆనందం వచ్చినా మరి మీ మధ్యలోనే గడపడం జరిగింది. మరి ఇదే విధంగా ఇప్పుడు కూడా ఆ రోజు వేదిక మీద మరి మన అన్న మదన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ రోజు మన మధ్యలో లేకపోవడం నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం. కానీ ఆ రోజు హరీష్ రావు గారి ఆధ్వర్యంలో కార్యకర్తలకు, నాయకులకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉంటానని ఈ రోజు ఏ కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా కూడా మీ అందరి ముందు ఒక్క నిమిషంలో వాళ్తానని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఎన్నో ఒత్తిళ్లు మీ పైన, కార్యకర్తల పైన, నాయకుల పైన ఎన్నో ఒత్తిళ్లు. ఈ మీటింగ్ కి పోవద్దని ఫోన్ల ద్వారా, మరి మెసేజ్ల ద్వారా ఎవరెవరు ఇబ్బంది పెట్టినా కూడా మేము వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వము. మరి ఈ రోజు పార్టీయే మాకు ప్రధానం, కేసీఆర్ గారు సైన్యం అని చెప్పేసి మరి ముందుకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా చేతులెత్తిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా మన అందరం కూడా ఈ రోజు కేసీఆర్ పక్షాన నిలబడాల్సినటువంటి బాధ్యత మన అందరి పైన ఉంది. అధికారంలో ఉన్నప్పుడు అందరం ఉంటాం, అన్ని అనుభవిస్తాం. కానీ ఈ రోజు అధికారంలో లేనప్పుడు మరి ఏదైనా ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడే గుర్తొస్తుంటాయి. కాబట్టి నేను అనేది ఒకటే, ఈ రోజు కేసీఆర్ గారు మరి మన కోసం 14 సంవత్సరాలు పనిచేసింది. తెలంగాణ ఉద్యమంలో మరి మనకు తెలంగాణ సాధించడం జరిగింది. 10 సంవత్సరాల్లో రైతుకు చిన్న కష్టం కూడా కలగకుండా ఎన్నో కార్యక్రమాలు చేసింది. ప్రజలకు అనేక విధమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ రోజు మనం ఓడిపోయిండొచ్చు, చాలా తక్కువ మెజారిటీ, కేవలం 2 లక్షల ఓట్లతోనే మనం మెజారిటీ కోల్పోయినాం, అధికారాలను కోల్పోయినాం. కానీ ఈ రోజు ఏంటంటే మనం కేసీఆర్ గారి పక్షాన ఉండాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. ఆ విధంగా నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మేము కేసీఆర్ బాటల్లో నడుస్తాం, హరీష్ గారు చెప్పినటువంటి విధానంలో ముందుకెళ్తాం, మరి అడుగుజాలను నడుస్తామని చెప్పేసి మీరంతా కూడా ఈ రోజు ముందుకు రావడం జరిగింది. మీ అందరికి కూడా మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిసి నేను ఎక్కువ మాట్లాడకుండా మన క్యాండిడేట్ అయినటువంటి వెంకటరామరెడ్డి గారు, వారు బాగా చాలా మంది చెప్పడం జరిగింది, ఇప్పుడు బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, మరి అదే విధంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, కలెక్టర్ గా మనకు సేవ చేసినటువంటి వ్యక్తి, డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి. కానీ డబ్బులు ఉంటే మనసు లేనటువంటి చాలా మంది ఉంటారు. కానీ కలెక్టర్ గా తనకు వచ్చినటువంటి సమస్యల్ని కూడా ఎవరికీ తెలియకుండా సమస్యను పరిష్కరించి ఎంతో మందికి పెళ్లిళ్ళు చేయడం జరిగింది, చదువును అందించడం జరిగింది, ఆరోగ్యాన్ని అందించడం జరిగింది. ఈ రోజు వారు మన పార్లమెంట్ అభ్యర్థిగా ముందుకు రావడం నిజంగా చాలా సంతోషం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మన నర్సాపూర్ నియోజకవర్గాన్ని ఇంచు వారికి తెలుసు. ఎందుకంటే మన ఎన్నికల్లో ఒక్కొక్క మండలానికి 3-4 సార్లు కార్యకర్తలందరినీ కూడా సమన్వయపరుస్తూ ఈ విజయానికి వారు కృషి చేయడం జరిగింది. మనందరి బాధ్యత
ఈ రోజు వారు పార్లమెంట్ అభ్యర్థిగా మన ముందు ఉన్నారు కాబట్టి వారికి ఖచ్చితంగా మన నర్సాపూర్ నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనదని. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎంతైతే కష్టపడ్డామో దానికంటే రెట్టింపు ఈ రోజు కష్టపడి మనం మంచి మెజారిటీ నర్సాపూర్ నియోజకవర్గం నుంచి అందిస్తామని చెప్పేసి కూడా వారికి తెలియజేస్తా ఉన్నా. మనం క్యాండిడేట్స్ ను కూడా చూసుకోవాలి. ఇప్పుడు చెప్పినటువంటివి చాలా మంది చెప్పడం జరిగింది. బీజేపీ క్యాండిడేట్ ఎటువంటి వ్యక్తి, మాటలు చెప్తా తప్ప మాటలు మరి పని సున్నా. అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ఓటేద్దని మరి వేరే పార్టీ నుంచి నిలబడ్డటువంటి వ్యక్తి, అవునా కదా? ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ గ్రామాలకు వెళ్లి ఓట్లు అడుగుతారని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మరి అదేవిధంగా మన అభ్యర్థి మన వెంకట్రామరెడ్డి గారు మన నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించి ఎంతో సేవ చేయడం జరిగింది. వారి అధికారిగా ఉన్నప్పుడు నేను వారికి చెప్పడం జరిగింది, మన రైతులకు సంబంధించి మరీ ముఖ్యంగా ఎస్టీ రైతులకు సంబంధించి ఫారెస్ట్ రైట్ యాక్ట్ ప్రకారంగా సర్టిఫికేట్లు వస్తలేవు, మీరు కేసీఆర్ గారి సమావేశానికి వెళ్తా ఉన్నారు, అక్కడ మాట్లాడండి అంటే వారు మాట్లాడడం జరిగింది. హరీష్ రావు గారి యొక్క నాయకత్వంలో వారు మన నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్టీ రైతులందరూ కూడా పాస్బుక్ ఇచ్చినటువంటి ఘనత మన వెంకటరామరెడ్డి గారిది, హరీష్ రావు గారిది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరి విధంగా ఎన్నో సమస్యలు ఆ విధంగా పరిష్కరించడం జరిగింది. ఇప్పుడు కనుక వారికి ఎంపీగా మళ్ళీ మనం అవకాశం కల్పిస్తే మరి మనకు ఎంతో సేవ చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. మన ఎమ్మెల్యే ఉన్నాం ఇక్కడ, మన ఎంపీగా కూడా ఉంటే మరి ఇద్దరం కలిసి కూడా మన నియోజకవర్గం ఇంకా కూడా అభివృద్ధి పదంలో ముందుంటే. ఇంతకుముందు ఎవరో మాట్లాడుతూ చెప్పడం జరిగింది, మన నర్సాపూర్ ని దత్తత తీసుకోవాలి. తప్పకుండా మనకు పూర్తి విశ్వాసం ఉంది. మంచి మెజారిటీతో మన వెంకటరామరెడ్డి గారు గెలవబోతా ఉన్నారు. మన నర్సాపూర్ ని కూడా దత్తత తీసుకొని మన పిల్లలకి ఇక్కడ చదువుకోవడానికి మరి అదే విధంగా వారి భవిష్యత్తుకు మరి ఏదైతే మన స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు కానీ మరి సెంటర్స్ కానీ పెట్టడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, చీకటి అయింది ఇంకా నేను ఎక్కువ మాట్లాడేందుకు హరీష్ రావు గారు మాట్లాడితే వినాలని చాలా మంది చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ అటు బీజేపీ పార్టీ కానీ రెండు కూడా ప్రజల్ని మోసం చేసి ఓట్లు దండుకున్నారే తప్ప ఈ రోజు వాళ్ళు చేసింది లేదు. కాంగ్రెస్ పార్టీ రైతులు మోసం చేసింది, మహిళల్ని మోసం చేసింది, మరి పెన్షన్ దారులను మోసం చేసింది. 2,000 పెన్షన్ 4,000 చేస్తామని ఈ విధంగా ప్రతి ఒక్కరి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల్లో రైతుల్లో ఈ రోజు వ్యతిరేకత వచ్చింది. బీజేపీ పార్టీ 15 లక్షలు మన ఖాతాలు ఇస్తామన్నారు, మరి 2 కోట్ల మరి నిరుద్యోగ ఉద్యోగాలు ఇస్తామన్నారు. కానీ భారం పడే విధంగా ఈ రోజు జీఎస్టీ తెచ్చి మరి మన రామ మందిర నిర్మాణం అని చెప్పి ఈ రోజు ఓటర్లు దండుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. గమనించాలా, మంచి వ్యక్తిని గెలిపించుకుంటే మనకు న్యాయం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఇంతకుముందు చెప్పినట్టుగా పైసలు ఉంటే కాదు, మంచి మనసు ఉన్నటువంటి వాడే నిజమైనటువంటి నాయకుడు, సేవ చేయాలనే తత్పంతో ఉన్నటువంటి నిజమైనటువంటి నాయకుడని అటువంటి కార్యకర్తల నాయకుల్ని కూడా మరి తప్పకుండా మా గుండెల్లో పెట్టి కాపాడుకుంటాం. రానున్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో మీ అందరి గెలుపు కోసం మేమందరం కూడా కృషి చేద్దాం. దానికి మన పెద్దలైనటువంటి హరీష్ రావు గారి యొక్క సహకారం, వెంకటరామరెడ్డి గారి యొక్క సహకారం మన పైన ఉండాలని చెప్పేసి కూడా నేను ఎంత సందర్భంగా తెలియజేస్తూ, మరి మే 13వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో మరి మన వెంకటరామరెడ్డి గారిని మరి కారు గుర్తుకే ఓట్లేసి మనం గెలిపిద్దామని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై హింద్. ఇప్పుడు మన అభ్యర్థి అయినటువంటి మన ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను.